లేదు. సరే వాళ్ళకు ఎట్లా అర్థమైనప్పటికీ కూడా కేటీఆర్ గారు చాలా గౌరవంగానే మాట్లాడతారు, గౌరవంగానే మాట్లాడేందుకు శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడతారు కూడా చెప్పాలనుకుంటున్నారు? అనేటువంటి అరవింద్ విషయాన్ని గారు, నిమిషం అండి. వారు ఒక్క నిమిషం అరవింద్ గారు, అరవింద్ గారిని శ్రీనివాసరావు గారు, చెప్పండి. అరవింద్ గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. కేటీఆర్ గారు చాలా సంస్కారి, చదువుకున్నటువంటి వాడు. సరే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లోనే ఒప్పుకున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా, నా యొక్క ఇది లేదు, మీరు ఫారెన్లో చదువుకుని వచ్చిండ్రు అని చెప్పి విమర్శలు జరిగినాయి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా మీ మీద మాట్లాడితే, మీరు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే అదొక పద్ధతి. మీరు ఈ రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడేటప్పుడు ఆయన అశోక్ నగర్కి వచ్చిండు, ఇక్కడికి వచ్చి ధర్నా చేసిండు, ఉద్యోగాలు ఏమన్నారు, ఇప్పుడు 30,000 ఉద్యోగాలు అండ్ మిగిలిన అన్ని కలిపి 70,000 వరకు అపాయింట్మెంట్స్ ఇచ్చిండ్రు, వాళ్ళు మీరు ఇచ్చిన నోటిఫికేషన్స్ మేము ఇచ్చినవి ఇస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలో మాట ఉరి తీయండి, ఉరి తీయాలి, అసలు ఈ హౌలాగాడిని ఆ హౌలాగాడిని, ఇది భాషన అంటే ఇది చదువుకున్న వాళ్ళు సంస్కారాలు మాట్లాడే వాటిన. సరే, మీకు రేవంత్ రెడ్డి గారు మీరు ఓకే అతనికి ఏదైనా అన్నారు అనుకోండి, ఆయన అప్పో ఒప్పో దానికి కారణాలు ఏమని అందరికి తెలుసు. మరి మంచి గొప్ప సంస్కారి, ఒక గొప్ప వ్యక్తి కొడుకు, ఒక మంచి కుటుంబం నుంచి వచ్చేసినటువంటి వాడు ఈ విధంగా మాట్లాడవచ్చా? ఒక జాతీయ స్థాయి నాయకుడు గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ గురించి మాట్లాడడం పద్ధత? తర్వాత మీరు అన్నారు, మీరు తెలుగుదేశం నుంచి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారని. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, మిగిలిన అనేక మంది మంత్రులు తెలంగాణ ద్రోహులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు పార్టీలు మంత్రి పదవులు ఇచ్చిండ్రు కదా, మరి అప్పుడు గుర్తుకు రాలేదా వాళ్ళు తెలంగాణ మీద మాట్లాడినటువంటి భాష? ఇప్పుడు రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అండి, ఎక్కడుంటే అక్కడికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. దాని విషయం కాదు ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ గారి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కేటీఆర్ స్థాయి వ్యక్తి మాట్లాడొచ్చా? అదే ఇప్పుడు వారి తండ్రి చంద్రశేఖరరావు గారు అస్సాం ముఖ్యమంత్రి ఆయన మీద మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ గారి మీద భువనగిరి సభలో కేసీఆర్ గారు ఆయన దాని గురించి చెప్పిండు. రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా ఏ తండ్రి ఇతను మాట్లాడినటువంటి దాని మీద విమర్శించిండు, సమర్థించిండు. మరి అలాంటి పరిస్థితిలో మీరు కనీస మర్యాద పాటించకుండా రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడవచ్చా? మీరు ఇక్కడి వరకు మీరు ఇక్కడ ప్రతిపక్షం, మేము అధికార పక్షం కాబట్టి మనం విమర్శలు ఇవి ఏ స్థాయిలో చేసుకున్నా సరే దానికి అనుకూలంగా మీకు సమాధానాలు వస్తే మాకు అనుకూలంగా మీరు సమాధానం చెప్తారు. కానీ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏముందండి? అక్కడ కొద్దిగా సమన్వయం పాటించాలండి. దానివల్ల కేటీఆర్ గారి యొక్క ఇమేజ్ తగ్గిపోద్ది, ప్రజల్లో ఆయన్ని పలచనవుతాడు. రాహుల్ గాంధీ గారి మీద మాట్లాడితే గొప్పవాళ్ళు ఎవరండి? దానివల్ల తగ్గిపోతాం. మీరు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మీద మీరు మిమ్మల్ని విమర్శించండి, మీరు రేవంత్ రెడ్డి గారిని విమర్శించారు, అదొక పద్ధతి. కానీ మీరు రాహుల్ గాంధీ గారి మీద ఎట్లా విమర్శిస్తారండి? సందర్భం ఉండాలి. మీ గురించి ఆయన అన్నప్పుడు మీరు దానికి కౌంటర్ చేయండి. అరవింద్ గారు, శ్రీనివాసరావు గారు మాట్లాడిన మాటలు చూడొచ్చు అంటారు. అరవింద్ గారు ఇవాళ ఒకటి పరిశీలించండి దయచేసి. సరే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి గారిని విమర్శించండి, తర్వాత ఇవి కావు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అరవింద్ గారు కాదండి, వీరు ఈ విధంగా ఇటువంటి భాషా పదజాలాన్ని వాడుతూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే రావాలనుకుంటున్న వాళ్ళకి అసలు వీరు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారు?